దేవుడి భూములు ఏడు భూములు మాయం చేసినవి ఉన్నాయిలేండి, అది వేరే సంగతి. అదంతా వాళ్ళు చూసుకుంటారు. అన్ని ఆరోపిస్తున్నారా? ఆధారాలు ఉన్నాయి? ఆధారాలు ఉన్నాయి ఆల్రెడీ. మరి ఎమ్మెల్యేగా మీరే ఉన్నారు, మీ ప్రభుత్వం ఉంది. అరెస్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే ఆల్రెడీ ఇచ్చాము. ఆరోపణలు చేయటం కాదు, ఆల్రెడీ ఇచ్చాము. అక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఏమీ లేకుండా నేను ఊరికే చెప్పలేదు కదా, నేను ఎత్తలే ఈ విషయం కూడా మీకు. బేసికల్లీ ఉన్నాయి వీటి మీద ఏం జరుగుతుంది అనేది వాళ్ళే చూసుకుంటారు. నేను దాని గురించి అసలు నా లీస్ట్ ఇంట్రెస్టెడ్. అంటే రెడ్ బుక్కి మీకు ఏ సంబంధం లేదు? రెడ్ బుక్కి నాకు ఏ సంబంధం లేదంటే కసి ఉందా, కోపం ఉందా, అట్లాంటి మాటలు మాట్లాడారు వీటి మీద ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దీని కానీ రెడ్ బుక్ చెప్పినా కానీ దాంట్లోకి వాళ్ళు వాస్తవంగా పాయింట్ ఎక్కడ దొరికిందనే దాన్ని తప్పితే దొంగ కేసులు పెట్టి చేసే పరిస్థితి ఎక్కడా లేదు. బేసికల్లీ అది కూడా ఎంకరేజ్ చేయరు. సో అన్నిటి మీద ఇన్వెస్టిగేషన్ జరిగితే అవసరమైన టైంలో అవసరమైన పనులు జరుగుతాయి. కానీ అసలు పాయింట్ మీ టాపిక్ ఎప్పుడు గబగబ మీ కాంట్రవర్సీని కావాలి, అటే తీసుకెళ్తున్నారు. ఇప్పుడు పాయింట్ అయితే కనుక క్లియర్గా చెప్పుకునేది ఇక్కడ లేదు. భూమి